డేటా సెంటర్ల పెట్టుబడుల్లో మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయి. వివిధ సంస్థలు దేశంలోని మొత్తం సామర్థ్యంలో సగానికి పైగా ఈ రాష్ట్రాలకే వస్తున్నాయి. ముఖ్యంగా ఏపీ దూసుకెళ్తోంది. 2030 నాటికి రాష్ట్రంలో ఏకంగా 2753.2 మెగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్లు రానున్నాయి. గూగుల్, RMZ వంటి ప్రముఖ సంస్థలు ఇక్కడ భారీ పెట్టుబడులు పెడుతున్నాయి. సిఫీ 500 మెగావాట్లు, CTRLS డేటా సెంటర్ 100 మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటవుతోంది. మరిన్ని దిగ్గజ కంపెనీలు కూడా ఏపీలో కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు వస్తున్నాయి. ఈ అంశంపై కూర్మరాజు గ్రౌండ్ రిపోర్ట్. రాణి, ధన్యవాదాలు. మొత్తం రాష్ట్రం అంటే 90వ దశకం అలాగే 2000 దశకంలోని ఇంటర్నెట్కు ఉన్న ఏదైతే క్రేజ్ ఉందో అదే క్రేజ్ ఇప్పుడు డేటా సెంటర్లో కనిపిస్తోంది. ఈ డేటా సెంటర్లకు సంబంధించి ఈ ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలు ఇవి దక్కించుకోవాలనేసి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నాయి. అలాగే దిగ్గజ కంపెనీలు కూడా ఈ 3 రాష్ట్రాల వైపునే ప్రధానంగా చూస్తున్నాయి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో సుదీర్ఘమైన కోస్తా తీరం ఉండడం, ఆ కోస్తా తీరంలో సీ ల్యాండింగ్ కేబుల్స్ వాటిని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడానికి అనువుగా ఉండడంతో ఇది చాలా ఉత్తమమైన రాష్ట్రంగానేమో భావించి వాటిని పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాటు చేయడానికి దేశీయ దిగ్గజం రిలయన్స్ సంస్థ అలాగే అంతర్జాతీయ దిగ్గజం గూగుల్ సంస్థ చెరొక 1,00,000 కోట్లు పెట్టుబడులను పెట్టాలనేసేమో ఈ డేటా సెంటర్ల మీద ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాయి. దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా సానుకూలంగా వ్యవహరించి వాటికి భూముల కేటాయింపులను కూడా పూర్తి చేసింది. ఇప్పుడు వాటిని భూమి సేకరణ అలాగే మిగిలిన అన్ని అంశాలని పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు చేపడుతుంది. మరోవైపు అంటే ప్రధానంగా ఈ డేటా సెంటర్లో రాక వల్ల మొత్తం ఇక్కడ ఒక ఎకోసిస్టమ్ ఏర్పాటై ఇక్కడ యువతకి ఉపాధి అవకాశాలు మెరుగుపడడం, మరోవైపు ఇక్కడ పర్యావరణ వ్యవస్థకి విఘాతం కలుగుతుందన్న అపోహలను పటాపంచలు చేస్తూ దానికి ప్రత్యేకంగా పునరుత్పాదక ఎనర్జీని, పునరుత్పాదక విద్యుత్తుని మాత్రమే వాడాలి. కనీసం 51% ఉండాలి. అది 80 నుంచి 90% కూడాను పునరుత్పాదక విద్యుత్తుని వినియోగించుకోవచ్చని ప్రత్యేకంగా పాలసీని ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చింది. దీంతో ఏంటంటే దిగ్గజ కంపెనీలన్నీ కూడాను ఈ డేటా సెంటర్ల కోసం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయి. ఈ పోటీలో మహారాష్ట్ర ముందంజలో ఉంటే దాని తరువాత స్థానంలో దేశంలోనే రాష్ట్రం తరువాత స్థానంలో ఉంది. దాని తర్వాత స్థానంలో మాత్రమే తెలంగాణ ఉంది. ఇది మొత్తం ఈ డేటా సెంటర్ల ఏర్పాటు అంటే విద్యుత్ వినియోగానికి ప్రత్యేకంగా DDL అని ప్రత్యేకమైన విధానాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించడం, దాన్ని అనుసరించడం, అలాగే 2030 నాటికి 15 గిగావాట్ల విద్యుత్ అంటే పునరుత్పాదక విద్యుత్తుని పూర్తి స్థాయిలో సౌర విద్యుత్ వినియోగం ఇవన్నీ కూడాను ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకంగా దాని దృష్టి పెట్టింది. ఈ డేటా సెంటర్లకి నీటి వినియోగానికి సంబంధించి ఈ డేటా సెంటర్లో అనుసరించాల్సిన విధానాలను కూడానేమో రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చేయడంతో స్పష్టమైన విధానాలు ఉండడంతో ఈ దిగ్గజ కంపెనీలు 100 మెగావాట్ల దగ్గర నుంచి అలాగే 1 గిగావాట్ సామర్థ్యం వరకు కూడాను ఇవన్నీ ఈ కంపెనీలన్నీ కూడాను ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయి. దీనివల్ల ఇక్కడ మన రాష్ట్రంలోని 250కి పైగా ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి. వీరికి సంబంధించి ప్రత్యేకమైన నైపుణ్యాలు అంటే ఈ డేటా సెంటర్లకు సంబంధించిన వారికి అవసరమైన మానవ వనరులకి అలాగే ఆ ఉద్యోగ అవకాశాలు దక్కించుకోవడానికి ఈ ఇంజనీరింగ్ కాలేజెస్కి వీటికి సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం, అలాగే ఈ కోర్సులకు సంబంధించి వినియోగంతో వారందరూ కూడాను దానిలో శిక్షణ పొందేటట్టుగా కూడాను రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టింది. ఈ మొత్తం ఈ సిస్టమ్ అంతా కూడాను ఈ రాష్ట్రంలోని ఈ డేటా సెంటర్ల పెరుగుదలకి, డేటా సెంటర్లు మరిన్ని రావడానికి అవకాశాలుగా ఉన్నాయి. కెమెరామెన్ సోమేష్తో కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విజయవాడ. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు కూర్మరాజు.